హాయ్ అండి, వెల్కమ్ టు మోక్షిత సాయి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏమిటో తెలుసా మీకు? తెల్లటి మెత్తటి సాఫ్ట్ ఇడ్లీ అనమాట. ఇంకా దాంతో కాంబినేషన్ కొబ్బరి పల్లీలు చట్నీ చూద్దామా ఏ విధంగా చేయాలో. ముందుగా అయితే నేను రేపు మార్నింగ్ టిఫిన్ కాబట్టి ఇవాళ మార్నింగే నేను 10కి అలాగా నేనైతే ఒక గ్లాసు సాయి గుళ్ళు నానబెట్టేసుకున్నాను. ఈవినింగ్ 5 కల్లా నేను రుబ్బడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. రుబ్బుతాకి ఒక 1 అవర్ ముందే నేను రవ్వ అనేది నానబెట్టుకున్నాను. ఈ రవ్వ మనం రుబ్బుతాకి 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ సాయి గుళ్ళకి నేను 3 గ్లాసుల దాకా ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడైతే గ్రైండర్లో నేను సాయి గుళ్ళు వేసి రుబ్బుతున్నాను అనమాట. మనమైతే మంచిగా రుబ్బుకోవాలండి. మనం రుబ్బే టేస్ట్ని బట్టి స్ట్రక్చర్ని బట్టి టేస్ట్ ఉంటుంది అనమాట. ఎంత సాఫ్ట్గా మన ఇడ్లీ పిండి రుబ్బుకుంటే మనకి అంత సాఫ్ట్ అయిన ఇడ్లీలు అయితే వచ్చేస్తాయండి. నాకైతే పిండి మంచిగా నలిగింది. ఇలా గ్రైండర్ తిరుగుతున్నప్పుడు నేనైతే పిండి అయితే తీసేసుకుంటున్నాను. ఈ పిండి మొత్తం తీసేసుకున్నాక మనం ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం కదండి, అది కూడా ఒక్కసారి మళ్ళీ కడిగేసుకొని వాటర్ అనేది లేకుండా ఈ విధంగా మంచిగా గట్టిగా పిండుకొని రుబ్బుకున్న పిండిలో అయితే వేసుకోవాలండి. ప్రతిదీ కూడా మన వాటర్ అనేది మంచిగా పిండేసి వేసుకోవాలి. మొత్తం ఇడ్లీ రవ్వ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండి అలాగే ఈ ఇడ్లీ రవ్వ రెండు కూడా మంచిగా మొత్తం మిక్స్ అవ్వాలండి. చాలా అంటే చాలా బాగా కలపాలి. మీరు పిండి రుబ్బిన దాన్ని బట్టి మీరు కలిపిన దాన్ని బట్టి అయితే మనకి ఇడ్లీ యొక్క టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది, సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. చాలామంది గట్టిగా ఉంటాయండి మేము గ్రైండర్లో రుబ్బిన అనుకుంటారు. కాదండి, మీరు ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అనేది చేస్తున్నారు. ప్లీజ్ వీడియో మొత్తం కూడా చూడండి, మీకు మంచిగా ఇడ్లీలు అనేది వస్తాయి. ఈ విధంగా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డేకి అయితే మంచిగా పులుస్తాయి. మీరు ఈవినింగ్ నైట్ టిఫిన్ తినాలనుకుంటే మీరు తినే 2 గంటల ముందైతే నానబెట్టేసుకుంటే సరిపోతుంది. పిండేసి మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టేసుకుంటే 2 అవర్స్ అయితే తినొచ్చు, బాగుంటాయి అప్పుడు కూడా. చూసారు కదా, పిండి అయితే ఈ విధంగా మంచిగా పులిసిందనమాట. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా తిక్కుగా ఉండాలి స్ట్రక్చర్ అనేది. ఈలోపు నేనైతే ఇడ్లీ రేకులని ఒకసారి వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఇడ్లీ పెట్టేసుకుంటున్నానండి. ఈలోపు ఇలాగా ఈ విధంగా ఇడ్లీ రేకుల నిండా ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. 1 ఇంచ్ వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ రేకులన్నీ దాంట్లో పెట్టేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ మనకు ఆవిరి వచ్చే ముందు మనం మంట అనేది సిమ్లో అయితే పెట్టేసుకోండి. తర్వాత చెక్ చేస్తే మనకి ఏం పిండి అంటుకోకపోతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. కొద్దిగా చల్లారిన దాకా తీస్తే ఇడ్లీ మంచిగా వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడైతే నేను కొబ్బరి పల్లి పచ్చడి చూపిస్తాను. ఈ విధంగా కొబ్బరి ముక్కలు అయితే మంచిగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని వాష్ చేసుకొని ఈ లోపల ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని పల్లీలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా అలాగే పుట్నాలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకున్నాక లాస్ట్లో మనం పచ్చిమిర్చి ముక్కలు అయితే మీరు ఘాటు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఈ విధంగా మంచిగా వేయించుకోవాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మీరు లైట్గా వేపేస్తే పచ్చి స్మెల్ వస్తుంది, మరి ఎక్కువగా ఓవర్గా వేయించేస్తే మీకు మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది. నేనైతే ముందుగా అయితే మీకు కొబ్బరి ముక్కలు అనేది గ్రైండ్ చేసేసుకున్నాను. దాంట్లో ఇవి పల్లీలు పుట్నాలు చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలండి. వేడి మీద అయితే కాదు, కొద్దిగా మంచిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనకు తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలండి. వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మీకు ఎంతవరకు థిక్నెస్ కావాలో అంతవరకు మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలండి. పల్లీలు అనేది మంచిగా వేగాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా చట్నీ అయిపోతే సరిపోతుందా? అసలేంది రుచి రావాలంటే మనం పోపు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం తీసుకున్నాం కదా చట్నీ, ఆ చట్నీలు అయితే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి, ఇడ్లీ అయిపోయింది. ఇంకా అలాగే ఇడ్లీలోకి మనకి కొబ్బరి పల్లి పచ్చడి కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కుమ్మేయడమే.
ఇడ్లీలు అయితే నేను మంచిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ప్లేట్లో. ఇప్పుడు ఈ పచ్చడి కూడా వేసుకొని తింటూ ఉంటే ఒక్కొక్క ముక్క వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండి. మనకి సాఫ్ట్ ఇడ్లీ, అలాగే దానికి తగ్గట్టు మంచి చట్నీ కాంబినేషన్ ఉంటే మంచిగా మన పొట్టలోకి అయితే టిఫిన్ అయితే వెళ్ళిపోతుంది. ఇడ్లీ వద్దన్న వాళ్ళు కూడా చక్కగా తింటారండి, ఎక్స్ట్రాలు తింటారు. అంతేనండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.